వాళ్ళ పేర్లు ఉన్నాయి. తీరా వాళ్ళని ఆరాధిస్తే మేము తీసుకోలేదంటే మేము తీసుకోలేదని చెప్పడంతో మేము అందరినీ ఆరాధించగా అసలు ఎవరు తీసుకోలేరట. శ్రీనిధి డబ్బులు మొత్తం కూడా ఈనాడు మా ఆంజనేయులు అనే సీఏ కాజేయడం జరిగింది. కొత్త సీసీ వసూలుకు రాగానే ఈ పేర్లన్నీ బయటపడ్డాయి. అంతకుముందు మేము చాలా ప్రయత్నం చేసినాం. ఒకసారి డిఆర్డీఏలో కూడా కంప్లైంట్ ఇచ్చిపోయినా కూడా ఎంక్వైరీ చేయలేదు, నిర్లక్ష్యం చేసారు. అది తూతు మంత్రంగా చేసారు. ఇప్పటికి 20 నుంచి 25 లక్షల వరకు ఫ్రాడ్ చేసిన సీసీపై వల్ల సి ఆంజనేయులపై చర్య తీసుకోగలరు. ఈ నిర్లక్ష్య వీళ్ళకు అమాయకులైన నిరక్షరాస్యులను ఆసరా చేసుకొని వాళ్ళ మీద ఇంత ఫ్రాడ్ చేసి ఇప్పుడు ఆ స్త్రీశక్తి అంటే స్త్రీలు ఎదగడానికి ఇచ్చే డబ్బులను అవినీతికి పాల్పడి వాళ్ళ సొమ్మంతా విడ్రా చేసుకొని ఈరోజు వాళ్ళను మోసం చేయడం జరిగింది. వీళ్ళకు ఇప్పుడైనా న్యాయం చేయాలని, శ్రీనిధి డబ్బులు స్త్రీలకే వాడుకుంటట్టు న్యాయం చేయగలరని కలెక్టర్ గారిని కోరుతూ ఉన్నాం. వాళ్ళకు మేము దరఖాస్తు ఇవ్వడానికి వచ్చినాం. దయచేసి వీళ్ళకి న్యాయం చేస్తారని కలెక్టర్ గారికి వినిపించుకోవడం జరుగుతుంది. ముసికింది గంగమ్మ, గ్రామం గొల్లెగూడెం, ఏకమాల్ మండల్, మెదక్ జిల్లా. మేము గ్రూపుల మహేశ్వర్ గ్రూప్ కట్టాం. మా గ్రూపు మేము ఎప్పుడో పేర్పేసాం, ₹1 లేకుండా. మేము పేర్పేసినాక కూడా మా మీద లేపుకున్నాడంటే మాకు తెలియదు. ఇగో ఆంజనేయులు సీఏ అని ఉన్నాడు సార్, మా మీద సీఏ అని ఉన్నాడు ఆంజనేయులు. మేము 10 మంది ఉన్నాం, 4 మీద లేపిండు. మా గ్రూపుల విషయం మాట్లాడుతున్నాడు. మేము 10 మంది ఉంటే 4 మీద లేపిండు. మనిషికి లక్షలు లేపిండు సార్. 4 లక్షలు లేపిండు 4 మీద. ఇంకా తాతిమ్మ గ్రూప్ సార్ ఎన్ని సంవత్సరాలు అవుతుందో మేము మాకు తెలియనే సమాచారం మాకు ఏది తెలియదు సార్. తేరిపేసిన ₹1 లేకుండా మాకు ఎట్లా తెలిసిందంటే మా చదువుకున్న పిల్లలు ఎట్లా చూసుకున్నారో మరి వసూలుకి వచ్చిండ్రట. వసూలుకి వచ్చి చూసేవరకల్లా మేము నాట్లోకి పోయినాం సార్. మేము ఇంటికాడ లేము, మేము ఇంటికాడ కూర్చొని తినేటోళ్ళం కాము. ఏదో చేతనే చేత కాకుండా పని చేసుకొని బతికేటోళ్ళు. మరి అట్లాంటి మమ్మల్ని ఇట్లా న్యాయం ధర్మం చేసుడు ఇది పద్ధతేనా సార్? మీరే చెప్పాలి. మాకేం తెలుస్తుంది? మేము చదువుకున్నామా? మాకు ఈ రాత మాకేం గుర్తు తెలుస్తుంది? మాకేమైనా తెలుస్తుందా? ఇది ఏ సార్ వచ్చింది మీ దగ్గరికి? మా దగ్గరికి రాలేడు, సీఏ దగ్గరికి వచ్చిందంట బ్యాంక్ సార్. కొత్త సీసీ వచ్చిండు. వచ్చినాక ఆయన వసూలు అది తీసుకొని వచ్చిండు. అంటే పాత ఆయన తీసుకున్నా, పాత ఆయన ఉన్నప్పుడు తీసుకున్నాను. కొత్త ఆయన మా దగ్గరికి వచ్చింది. పాత మీ ఊరేనా? ఏమో మాట్లాడని మీరే మాట్లాడితే ఎట్లా దీన్ని మాట్లాడతాను, నువ్వు మాట్లాడు. ఈ మీద అయిపోయింది. ఇప్పుడు ఇగో అన్న లాస్ట్ ఏం చెప్పంటే, ఏకమాల్ మండలం గొల్లగూడెం గ్రామం. మా గ్రామ సీసీ అయినటువంటి ఆంజనేయులు అమాయకులైన ఈ డాక్రా గ్రూప్ మహిళలను ఆసరాగా చేసుకొని
करने लगा जरा अब तुम्हारे ऊपर छोड़ दूं मैं। फिर एक बार ऐसा करना कुछ